ఈ వీడియోలో మనం హూమ్ ఎవరిని అనే డబ్ల్యూహెచ్ వర్డ్ను ఉపయోగించి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి హూమ్ ప్లస్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. హూమ్ ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్, దీన్ని ప్రశ్నార్థక పదం అంటాం తెలుగులో. ప్లస్ డస్ ఇది హెల్పింగ్ వెర్బు, తెలుగులో సహాయక క్రియ అంటాము. ప్లస్ సబ్జెక్టు హీ, షీ, ఇట్, రామ, సీత ఇలాంటివి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే డస్ అనే హెల్పింగ్ వెర్బును ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ V1 దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బు లేదా ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. V1 ఫామ్ ఎలా ఉంటుందంటే హైడ్ దాచుట, మీట్ కలుసుకును, ప్లే ఆడుట. V1 ఫాము ఈ విధంగా, వెర్బ్ 1 ఫాము ఈ విధంగా ఉంటుంది. దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చేద్దాం మనం. హూమ్ డస్ షీ నౌ ఇన్ USA ఆమెకు అమెరికాలో ఎవరు తెలుసు. అట్లాగే హూమ్ డస్ హీ కాంటాక్ట్ టు పే ఫీజు కట్టడానికి అతను ఎవరిని కలవాలి. హూమ్ డస్ షీ వాంట్ ఇంటర్వ్యూ ఆమె ఎవరిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటుంది. హూమ్ డస్ హీ వాంట్ టు టాక్ టు అతను ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నాడు. ఈ విధమైన సెంటెన్సెస్ మరికొన్ని మీరు చేసినట్లయితే ఈ మోడల్ సెంటెన్స్ ఎలా చేయాలనే దాని గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఫార్ములా ఒకసారి చెప్పుకుంటే మరలా హూమ్ ప్లస్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.